హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన యూట్యూబ్ ఛానల్. మరొక కొత్త నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఈ నోటిఫికేషన్ వెరిఫికేషన్ ఓపెన్ చేయడానికి గూగుల్లో rscfltd.com అని టైప్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేశాను. ఇది నాకైతే ఓపెన్ అయింది. ఈ పేజ్ రిక్రూట్మెంట్ ఉంది. రిక్రూట్మెంట్లో మనకి రిక్రూట్మెంట్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే మిగతా సర్టిఫికేట్స్ ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో వాళ్ళకి SC ST OBC EWS. ఇక్కడ డౌన్లోడ్ TA ఫామ్ ఉంది. మీ TA ఫామ్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తున్నాను. నేను క్లిక్ చేస్తున్నాను. నాకైతే ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇక ఈ పేజ్ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ వైజ్ ఉన్నాయి. ఈ పోస్టులు వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్. మరి క్వాలిఫికేషన్ అయితే మనకి ఖచ్చితంగా కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి BE BTech BScలో. ఇక రెండవ పోస్ట్ వచ్చి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంది, బాయిలర్. ఇందులో వచ్చి BE BTech BSc ఇంజనీరింగ్ ఉండాలి. గ్రాడ్యుయేట్ కెమికల్ కానీ, మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏదో ఒక డిసిప్లిన్లో మనకు బీటెక్ ఉండాలి. ఇక మూడవ పోస్ట్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ ఉంది. ఇది కూడా మనకు 4 years BE BTech BSc ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మెకానికల్ డిసిప్లిన్లో ఉండాల్సి ఉంటుంది. ఇక మిగిలిన పోస్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఖచ్చితంగా BE BTech BScలో మనం ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ పోస్ట్ ఉంది. ఇక్కడ కూడా మనకి BE BTech BScలో మనం ఇన్స్ట్రుమెంటేషన్ డిగ్రీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే నేను చెప్పిన పోస్ట్ వరకు అన్నింటికి కూడా ఓపెన్ కేటగిరీలోకి అయితేనేమో 25 years ఏజ్, అదే SC STకి అయితేనేమో 30 years, OBC వాళ్ళకి అయితేనేమో 28 years ఉంది. అదే PH వాళ్ళకి అయితేనేమో 30-40 years మధ్యలో ఉంది. ఇక ఇంజనీరింగ్ కెమికల్ OBC బ్యాక్లాగ్ గ్రేడ్ పోస్ట్ చూసుకున్నట్లయితే మరి వీళ్ళు ఖచ్చితంగా BE BTech BSc ఇంజనీరింగ్ ఇన్ కెమికల్లో కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 35 years. సో వీళ్ళకైతే ఖచ్చితంగా 60% అడిగారు. ఇక పైన ఇంతకుముందు చెప్పిన పోస్టులకైతేనేమో SC ST వాళ్ళకైతేనేమో 55%, అదే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, OBC వాళ్ళకి, OC వాళ్ళకైతేనేమో 60% ఉండాలి. ఆఫీసర్ మార్కెటింగ్ పోస్ట్కి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ మనకి 3-4 years మరి డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. అది MBA మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఆర్ మేజర్ కానీ ఉండాలి, మైనర్ కానీ. ఇక మిగిలిన పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ EO అని ఉంది. ఇక్కడ వచ్చి మనకి BTech అగ్రికల్చర్ ఉండాలి, 4 years కంప్లీట్ చేసి ఉండాలి మనము. ఇక్కడ పర్సెంట్ వచ్చి 60% ఉంది. ఏజ్ చూసినట్లయితే మనకు అన్రిజర్వ్డ్ వాళ్ళకైతేనేమో 28 years, SC STకి అయితేనేమో 33 years, OBCకి అయితే 31 years ఇచ్చారు. ఇక PWD వాళ్ళకైతేనేమో SC ST 43 years, అదే OBCకి అయితేనేమో 41 years. ఫ్రెండ్స్, ఇక మనం ఆపరేటర్ ట్రైనింగ్ కెమికల్ చూసుకున్నట్లయితే మనం ఫుల్ టైం రెగ్యులర్ BSc కెమిస్ట్రీ డిగ్రీ విత్ ఫిజిక్స్ ఉండాలి. దాంతోపాటు NCVT సర్టిఫికేట్ ఉండాలి, లేదా BSc కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. ఇక మనకు మిగిలిన పోస్ట్ చూసుకున్నట్లయితే బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 గ్రేడ్ A5 ఉంది. ఇదైతే SSC ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. మనకు సర్టిఫికేటు బాయిలర్ అటెండెంట్లో ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా 2 years అడుగుతున్నారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ అయితేనేమో 30 years, SC STకి అయితేనేమో 35 years, OBCకి అయితేనేమో 33 years ఏజ్. ఇంకా మిగిలిన పోస్ట్ చూసినట్లయితే మనకి జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 గ్రేడ్ A3 అని ఉంది. ఇక్కడ SSCతో పాటు మనకు 6 months ఫుల్ టైం ఫైర్మెన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ అయితే మనకి హెవీ మోటార్ వెహికల్ HMV డ్రైవింగ్ లైసెన్స్ లాస్ట్ 1 year మనకు ఉండాలి, 31st July 2020 వరకు. ఇక్కడ ఏజ్ వచ్చి 27 years ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, SC STకి అయితేనేమో 32 years, OBCకి అయితేనేమో 30 years. ఇక మిగిలిన ఇంకా చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫీజు అయితే SC ST వాళ్ళకైతే లేదు. మిగిలిన కేటగిరీ అందరికీ కూడా మనకి 1000 రూపీస్ ఫీజు ఉంది.
ఇక మనకు జాబ్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే సాలరీ ఏ విధంగా ఉందంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి వచ్చేసి మనకు 70,600 రూపీస్ వస్తుంది. మాకి ట్రైనింగ్లో 1 ఇయర్ అంటే ట్రైనింగ్లో పర్ మంత్ వచ్చి మనకు 70,600 రూపీస్ వస్తుంది పర్ మంత్. ఇక ఆఫీసర్ ఇంజనీర్ ఈవెన్ గ్రేడ్ 1 చూసినట్లయితే మనకి వాళ్ళకు కూడా 70,600 రూపీస్ వస్తుంది సాలరీ పర్ మంత్. ఇక ఆపరేటర్ ట్రైనింగ్కి చూసుకున్నట్లయితే వాళ్ళకి 41,500 వస్తుంది. బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే 30,000 రూపీస్ వస్తుంది. జూనియర్ ఫైర్మెన్కి అయితేనేమో 30,000 వస్తుంది. ఇక సెలక్షన్ అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ వచ్చేసి ఇంజనీర్ కెమికల్ ఆఫీసర్ మార్కెటింగ్ అండ్ అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ వీళ్ళకైతేనేమో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మిగిలిన పోస్టులు అంటే ఆపరేటర్ ట్రైనింగ్ కెమికల్, బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 అండ్ జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 కంప్రైజెస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంది. ఇక ఆన్లైన్ టెస్ట్ అయితే మనకి భోపాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గౌహతి, కోల్కతా, ముంబై, నాగపూర్లో ఉంది. అదే ఫైర్ వన్లకి అయితేనేమో ముంబై అండ్ నాగపూర్కి ఉంది బాయిలర్ వాళ్ళకి. ఇక మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు www.rcfltd.com అని. మనకు పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. అదే రిటన్ ఎగ్జామ్ అయితేనేమో 80 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అంటే 100%. ఇక మరి బాయిలర్ వాళ్ళకైతే చూసినట్లయితేనేమో వాళ్ళకి మనకి రిటన్ టెస్ట్ ఎగ్జామే 100 మార్క్స్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఇక ఎవరైతే SC ST ఉన్నారో వాళ్ళు మరి స్టేజ్ 1 ఎగ్జామ్కి వచ్చినప్పటికి కూడా వాళ్ళకి బస్సు అండ్ రైలు ఫేర్ ఇస్తారు, మన ఛార్జెస్ ఇస్తారు. అదేవిధంగా బాయిలర్ వాళ్ళకు కూడా మిగతా అన్ని పోస్టుల వాళ్ళకు కూడా మనకి రిటన్ ఎగ్జామినేషన్కి మరియు మనకి ఇంటర్వ్యూకి ట్రేడ్ టెస్ట్కి కూడా మనకు బస్ ఛార్జెస్, ట్రైన్ ఛార్జెస్ వాళ్ళే ఇస్తారు. ఈ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయి మనకి చూసుకున్నట్లయితే. ఇక అప్లికేషన్ లిస్ట్ అయితే మనకు ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు పేమెంట్ ఆఫ్ ఫీ మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్లోనే చేయాలి. మనము ప్రింట్ తీసి చలాన్ కట్టేది మాత్రం ఇందులో లేదు ఫ్రెండ్స్. ఇక నేను వెబ్సైట్కి ఓపెన్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ రిటర్న్ వచ్చినట్లయితే rcfltd.com ఇక్కడ నేను చూపిస్తున్నాను. అప్లై ఆన్లైన్ ఉంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ చేసినట్లయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేము కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేము కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము కన్ఫర్మ్ లాస్ట్ నేము. ఇక్కడ మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మనం ఇక్కడ బాక్స్లో మనకు టైప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. ఫైనల్గా పేమెంట్ చేస్తే మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.